దేశంలో వ్యవస్థలు పలుకుబడి ఉన్న వారి విషయంలో ఒకలా బలహీనుల విషయంలో మరొకలా వ్యవహరిస్తాయనేది తరచూ వినిపించే ఆరోపణ. తాజాగా మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డికి సంబంధించిన గాయత్రి ప్రాజెక్ట్స్ కేసులో ఇదే విషయం రుజువైంది. ఒకవైపు చిన్నపాటి రుణం తీసుకున్న పేదవాడిని బ్యాంకులు ముక్కుపిండి వసూలు చేస్తే, మరోవైపు డబ్బున్న వారికి వేల కోట్ల అప్పులు మాఫీ చేయడానికి అదే బ్యాంకులు ఎలా సిద్ధపడతాయో తాజా ఘటన కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇంతకీ తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి రుణమాఫీ వ్యవహారం ఏంటి? తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి నిర్మాణ రంగంలో గాయత్రి ప్రాజెక్ట్స్ అనే కంపెనీ ద్వారా పేరు గడించిన వ్యక్తి. ఈ కంపెనీ నాగార్జున సాగర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పాల్గొన్నప్పటికీ ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో 8,100 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించలేక దివాలా స్థితికి చేరుకుంది. బ్యాంకు రుణంలో 70% అంటే 5,700 కోట్లు మాఫీ చేసి కేవలం 2,400 కోట్లతో వన్ టైం సెటిల్మెంట్కు అంగీకరించింది. సామాన్యుల విషయంలో అనేక కఠిన నిబంధనలు విధించే బ్యాంకులు సుబ్బిరామిరెడ్డి కంపెనీపై ఉదారత చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాయత్రి ప్రాజెక్ట్స్ నిర్మాణ రంగంలో ఒకప్పుడు ప్రముఖ కంపెనీగా గుర్తింపు పొందింది. నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టుల్లో దాని పాత్ర గణనీయమైంది. అయితే కంపెనీ ఆర్థిక నిర్వహణలో లోపాలు, సబ్ కాంట్రాక్టుల ద్వారా ముందస్తు వసూళ్లు, అసమర్థ నిర్వహణ కారణంగా కంపెనీ అనేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. 8,100 కోట్ల రుణాలను తిరిగి చెల్లించలేక వాయిదాలు చెల్లించడంలో విఫలమై కంపెనీ దివాలా స్థితికి చేరుకుంది. ఈ పరిస్థితి కంపెనీ నిర్వహణలోని అసమర్థతను స్పష్టంగా చూపిస్తుంది. అయినప్పటికీ బ్యాంకులు ఈ కంపెనీకి అసాధారణమైన ఉదారత చూపడం చర్చనీయాంశమైంది. సామాన్య వ్యక్తులు రుణ వాయిదాలు కొన్ని నెలలు చెల్లించకపోతే బ్యాంకులు కఠిన చర్యలు తీసుకుంటాయి. ఆస్తుల జప్తు, మధ్యవర్తుల ద్వారా రికవరీ వంటి పద్ధతులు సర్వసాధారణం. కానీ గాయత్రి ప్రాజెక్ట్స్ విషయంలో బ్యాంకులు 5,700 కోట్ల రుణాన్ని మాఫీ చేసి కేవలం 30% అంటే 2,400 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఈ ఒప్పందం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT ద్వారా జరిగింది. ఈ ఉదారత వెనుక సుబ్బిరామిరెడ్డి రాజకీయ ప్రభావం, ఆయనకు సమాజంలో ఉన్న గుర్తింపే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్ద వ్యాపారవేత్తలకు, ప్రముఖులకు ప్రత్యేక హక్కులు లభిస్తున్నాయనే విమర్శలకు దారితీస్తోంది. మనం ఏదైనా చిన్న అప్పు తీసుకుంటే లేదా పొరపాటున చెల్లించడంలో ఆలస్యమైతే బ్యాంకులు చూపించే కఠినత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వడ్డీల మీద వడ్డీలు వేసి మన జీవితాన్ని నరకంలా మారుస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇల్లు లేదా ఇతర ఆస్తులను జప్తు చేసి రోడ్డును పడేస్తాయి. రుణ వసూలు కోసం లీగల్ నోటీసులు, బెదిరింపులు, పరువు తీసే పద్ధతులు సర్వసాధారణం. పేదవాడి హక్కుల గురించి మాట్లాడే చట్టాలు ఉన్నా కూడా అవి అమల్లో మాత్రం నిస్సహాయంగా ఉండిపోతాయి. కానీ ఇదే వ్యవస్థ పెద్దల విషయంలో మాత్రం అత్యంత ఉదారంగా సాగిలపడి పనిచేస్తూ ఉంటుంది అనేందుకు అనేక ఉదాహరణలున్నాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి ఎంతోమంది ఆర్థిక నేరగాళ్ల కేసులు ఇందుకు నిదర్శనం. కొన్ని వేల కోట్లు అప్పు తీసుకున్నా సరే వాటిని చెల్లించకుండా దేశం విడిచి వెళ్ళిపోయినా ఇప్పటికీ వారిని పట్టుకోలేకపోతుంది. సుబ్బిరామిరెడ్డి గాయత్రి ప్రాజెక్ట్స్ కేసు కూడా అలాంటిదే. ఈ కంపెనీ కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకులకు దాదాపు 8,100 కోట్ల రూపాయలు అప్పు చెల్లించాల్సి ఉంది. ఆర్థికంగా నష్టపోయిన ఈ కంపెనీ దివాలా పిటిషన్ వేయగా దానిని కొనుగోలు చేయడానికి ఏ సంస్థ ముందుకు రాలేదు. దీంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT ద్వారా అప్పుల్లో 30% మాత్రమే చెల్లించే ప్రత్యేక అవకాశం వచ్చింది. ఇది సామాన్యులకు ఏమాత్రం ఊహకందని విషయం. సుబ్బిరామిరెడ్డి 3 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తెలుగు, హిందీల్లో 11 సినిమాలు నిర్మించిన నిర్మాతగా, విశాఖపట్నంలో శివుడి పేరిట దాన ధర్మ కార్యక్రమాలు నిర్వహించిన దాతగా ఆయనకు సమాజంలో విశేష గుర్తింపు ఉంది. ఈ రాజకీయ, సామాజిక ప్రభావం బ్యాంకుల నిర్ణయంలో కీలక పాత్ర పోషించినట్టు కనిపిస్తోంది. సామాన్య వ్యక్తులకు లభించని ఈ రుణమాఫీ సౌకర్యం సుబ్బిరామిరెడ్డికి లభించడం రాజకీయ ప్రభావం ఆర్థిక నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందనే చర్చను రేకెత్తిస్తోంది. గాయత్రి ప్రాజెక్ట్స్ రుణ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు బ్యాంకులు మొదటి కంపెనీని విక్రయించి ఆ డబ్బుతో రుణాలను సెటిల్ చేయాలని భావించాయి. అయితే 3 ఏళ్ల పాటు ఎదురు చూసిన కంపెనీని కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో బ్యాంకులు NCLT ద్వారా వన్ టైం సెటిల్మెంట్కు చేరుకున్నాయి.
ఈ ప్రక్రియలో బ్యాంకులకు 5,700 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టం బ్యాంకుల ఆర్థిక స్థిరత్వంపై, షేర్ హోల్డర్ల విశ్వాసంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. నిర్మాణ రంగంలో సబ్ కాంట్రాక్టుల ద్వారా ముందస్తు వసూళ్లు చేయడం సర్వసాధారణం. గాయత్రి ప్రాజెక్ట్స్ కూడా ఈ విధానాన్ని అనుసరించింది. అయితే ఈ వసూళ్లు సరైన ఆర్థిక నిర్వహణలో కూడితే గాయత్రి ప్రాజెక్ట్స్ ఈ స్థితికి చేరుకునేది కాదు. సబ్ కాంట్రాక్టుల వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం, ఆర్థిక వనరుల దుర్వినియోగం వంటి అంశాలు కంపెనీ నష్టాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ సమస్య నిర్మాణ రంగంలో విస్తృతంగా ఉన్న అవకతవకలను వెల్లడి చేస్తోంది. నిజానికి ఈ భారీ రుణమాఫీలు బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాటికి నష్టాలు పెరిగి కొత్త రుణాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తాయి. ఇది చివరికి దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతుంది. పన్ను రూపంలో ప్రజలు కట్టిన డబ్బుతోనే ఈ నష్టాలను ప్రభుత్వం పూరిస్తుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అసమానతను తగ్గించడానికి వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, రుణమాఫీ ప్రక్రియలను నిక్కచ్చిగా అమలు చేయడం అవసరం. ప్రతి రుణదాతకు సమాన నియమాలు ఉండాలి. పెద్దల రుణమాఫీలకు మినహాయింపులు ఉండకూడదు. ఈ సమస్యపై ప్రభుత్వం, బ్యాంకులు, న్యాయ వ్యవస్థ సమన్వయంతో పనిచేస్తేనే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. లేకపోతే డబ్బున్న వారికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం అనే కాన్సెప్ట్ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.